బాబులకు షాక్. మద్యం ధరల పెంపునకు ప్రభుత్వం కసరత్తు. తెలంగాణలో మందు బాబులకు షాకింగ్ న్యూస్ ఏంటంటే మద్యం ధరలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. బడ్జెట్ బ్రాండ్ల నుంచి మిడ్ రేంజ్ ప్రీమియం బ్రాండ్ల వరకు అన్ని రకాల మద్యం ధరలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ధరల పెంపుపై ఏర్పాటు చేసిన సబ్ కమిటీ ఇప్పటికే తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. సవరించిన ఎంఆర్పి ధరలతో కూడిన ఈ నివేదికను ఎక్సైజ్ శాఖ పరిశీలిస్తుంది. ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకున్న తర్వాత కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. ఆగస్టు 15 తర్వాత ఎప్పుడైనా కొత్త మద్యం ధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. అయితే మద్యం ధరలు పెంచాలని డిస్టరీలు గట్టిగానే డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ధరలతో తమపై ఆర్థిక భారం పెరిగిందని ప్రభుత్వానికి చెబుతున్నాయి. ముడి సరుకుల ధరలు పెరిగాయి, రవాణా ఖర్చులు పెరిగాయి, సిబ్బంది జీతాలు పెరిగాయి, పన్నుల భారం కూడా పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో గత 3 ఏళ్లుగా మద్యం ధరలు పెంచకపోవడంతో నష్టాలు వస్తున్నాయని డిస్టరీలు వాదిస్తున్నాయి. అందుకే 10 నుంచి 15% వరకు ధరలు పెంచాలని డిస్టరీలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం అంత ఈజీగా నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే తెలంగాణలో ధరలు భారీగా పెంచితే పక్క రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్న మద్యం ధరలతో పోల్చుకుని తెలంగాణలో ఎంత మేర పెంచాలన్న దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ధరలు ఎక్కువగా పెంచితే తెలంగాణలో కొనుగోళ్లు తగ్గి ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమంగా రాష్ట్రంలోకి వచ్చే ప్రమాదం ఉంది. అదే జరిగితే మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండి పడే అవకాశం ఉంటుంది. అందుకే డిస్టరీలు కోరుతున్నట్టుగా 10 నుంచి 15% పెంచాలా లేక తక్కువ శాతానికే పరిమితం చేయాలా అన్న దానిపై ప్రభుత్వం ఆచితూచి నిర్ణయం తీసుకోనుంది. మొత్తానికి మందు బాబుల జేబుకు మరోసారి చిల్లు పడడం దాదాపు ఖాయంగానే కనిపిస్తుంది. ఇక కొత్త ధరలు ఎంత పెరగబోతున్నాయి, ఏ బ్రాండ్ పై ఎంత బాధలు పడుతుంది అన్నది ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకున్న తర్వాతే క్లారిటీ రానుంది.